మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్లను జూనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటనలో కళాశాల డైరెక్టర్ 10 మందిని సస్పెండ్ చేశారు. వైద్య కళాశాల క్యాంపస్లో 2022-23 బ్యాచ్ కు చెందిన 2వ సంవత్సరం విద్యార్థులు 2023-24 ఫ్రెషర్స్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థులు కళాశాల డైరెక్టర్ రమేష్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ర్యాగింగ్ చేసిన వారిని సస్పెండ్ చేయడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని అంటున్న వైద్య కళాశాల డైరెక్టర్ రమేష్ తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ చేశారంటూ దాదాపుగా 10 మందిని సస్పెన్షన్ చేశారంటూ ఓవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే విషయానికి సంబంధించి అసలు ఏమైంది, ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు కళాశాల డైరెక్టర్ రమేష్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏమైంది సార్, అసలు 10 మందిని సస్పెండ్ చేశారు, ఒక 2 వారాల పాటు కూడా వాళ్ళని సస్పెండ్ చేశారంటూ కూడా ఒకసారిగా సోషల్ మీడియాలో చక్కర్లు అయితే నడుస్తున్నాయి. అసలు ఏమైంది? కొత్త బ్యాచ్ 24-25 బ్యాచ్ వాళ్ళు రీసెంట్గానే 17 తర్వాత దే కేమ్ టు ద కాలేజ్ అండ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్టల్. వాళ్ళు వచ్చిన 3-4 వారాలకే వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ కూడా అవుతున్నాయి. ఈ మధ్యలో మాకు రాత్రిపూట సర్ప్రైజ్ విజిట్ చేయడం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ మాకు కనిపించడం వల్ల తర్వాత వీళ్ళు చేసే కొన్ని పనులకి తర్వాత వేరే విషయాలు కూడా ఉన్నాయి. మా కాలేజ్ రూల్స్కి యాంటీగా ఉన్నాయి కూడా. ఇవన్నీ సమగ్ర సమాచారంతోనే ఎవిడెన్స్తోనే మేము వాళ్ళ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాకు రిపోర్ట్ చేయండి అంటే మా పిల్లలు వాళ్ళు రాతపూర్వకంలో మాకు ఇస్తే అందులో 10 మంది ఎక్కువగా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి 10 మందిని మేము పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళకి మామూలుగా వార్నింగ్ ఇచ్చేసి ఒక ఏమంటారు దాన్ని వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత ఒక అండర్టేకింగ్ కూడా తీసుకున్నాం. ముందుగా చర్యలు తీసుకుంటే మళ్ళీ కమిటీ ద్వారానే మీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి టెంపరీగా ఒక 2 వీక్స్ మీరు కాలేజ్కి రావద్దని, అకాడమిక్ యాక్టివిటీస్ రావద్దని పెట్టాము. ఈ ర్యాగింగ్కు సంబంధించి వీళ్ళు ఏదైతే జూనియర్లు ఉన్నారో వాళ్ళను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు, వాళ్ళు చేసిన పనులు ఏంటి సార్? ర్యాగింగ్ అనేది మరీ సీరియస్గా ఉంటాయి. అది మా తెలియకుండా వెళ్ళిపోతే అది ర్యాగింగ్ అంటాను లేదు, అంత డైరెక్ట్ రివర్స్లో ఉంటుంది అనమాట. ఫ్రమ్ ఎన్ఎంసీ నుంచి అట్లా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇవన్నీ చిన్న పనులే. అవి వచ్చిన కొత్తలోనే మేము దాన్ని పసిగట్టడం వల్ల వీ కెన్ ఏబుల్ టు ఒక స్టెమిట్ అవుట్ ఇన్ ద ఎర్లియర్ స్టేజ్ అనమాట. దాంతో చిన్న పనులు అది తీసుకురామని తర్వాత డ్యాన్స్ చేయమంటారు, రికార్డ్స్ రాయమంటారు, ఫుడ్ తెమ్మంటారు, ఇటువంటివే ఉంటాయి. కాబట్టి అది నెక్స్ట్ లెవెల్కి ఇక సీరియస్ అవుతుందని చెప్పి మేము ముందుగానే పసిగట్టి వాళ్ళని ఒక 10th నాడు మీటింగ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. ర్యాగింగ్కు సంబంధించి కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలు ప్రత్యేకంగా ఎలాంటి ర్యాగింగ్ చేస్తే వాళ్ళు సస్పెండ్ చేయడం ఇటువంటివి చేస్తారు, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? యాంటీ ర్యాగింగ్ కమిటీకి చేసి అంటే మరీ సీరియస్గా ఉంటాయి అఫెన్సెస్. ఆ టైంలో నేను ఒక్కడు ఇండివిజువల్గా నేను కెనాట్ టేక్ డెసిషన్. ఐ హ్యావ్ టు పుట్ ఇన్ ద యాంటీ ర్యాగింగ్ కమిటీ అనమాట. అవి మరీ సొంతంగా పోయి కంప్లైంట్ ఇచ్చి సొంతంగానే వాళ్ళు మెయిల్ పెడితే అప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ అవసరం ఉండదు అనిపించింది నాకు. ఈ విషయంలో ఏంటంటే చిన్న రూల్స్కి, హాస్టల్ రూల్స్ వ్యతిరేకంగా, కాలేజ్ వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. బయటికి పోయి లేట్ రావటం, వాళ్ళతో పిల్లలతో పంపించడం, ఇవన్నీ ఉండటం వల్ల మా పరిధిలోనే దాన్ని డెసిషన్ తీసుకొని క్లోజ్ చేసాం. ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో 10 మందిని సస్పెండ్ చేసిన తర్వాత కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన అయితే మొదలైంది. దీనికి సంబంధించి పేరెంట్స్కి ఏం చెప్తారు? ఆల్రెడీ చెప్పాము, ఇందులో ఆందోళన పడాల్సిన పనేం లేదు. జస్ట్ ఓన్లీ ఇంటరాక్టివ్ సెషన్లో ఉంటుంది వాళ్ళది, జూనియర్స్ అండ్ సీనియర్స్కి. అందులో కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తేనే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టడి చేయగలిగాం అనమాట. దాంతో ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. వీఆర్ దేర్, వాళ్ళు మాకు పిల్లలే, వీళ్ళు మాకు పిల్లలే. మాకు అన్ని విధాలా మేము వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ దెమ్. మొత్తానికైతే ఇది పరిస్థితి. ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే ఎటువంటి ర్యాగింగ్ జరగలేదు. క్రమశిక్షణ పరంగా ఒక 10 మందికి సంబంధించిన విద్యార్థులను అయితే 2 వారాల పాటు సస్పెండ్ చేశామంటూ కూడా కళాశాల డైరెక్టర్ రమేష్ తెలుపుతున్నారు. పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్.